మృతులలో నుండి యేసుని లేపనెత్తిన దేవుని యొక్క ఆత్మ, అదే జీవం కలిగిన దేవుని యొక్క ఆత్మ ఇప్పుడు నాలో కూడా ఉన్నది కనుక నన్ను నా శ్రమలలో నా కష్టములలో నుండి దేవుని యొక్క ఆత్మ పునరుద్ధానం చేస్తుంది. సో నువ్వు ఈ విధంగా చెప్పాలి. ఎందుకు నువ్వు దేవుడు ఏకాత్మ అయి ఉన్నాడు? ఎందుకు దేవుని యొక్క వాక్యము నీ వద్దకు వచ్చినప్పుడు అది నిష్ఫలంగా వెళ్ళదంటే, మృతులలో నుండి లేచిన వాడు దేవుని యొక్క ఆత్మ నీలో ఇప్పుడు నివాసం చేస్తున్నది. సో ద ఫైనల్ గోల్, దేవుని యొక్క ఫైనల్ గోల్ ఏంటిది? ఎందుకు ఆయన మృతి చెంది ఉన్నాడంటే, సో నిన్ను దేవుడు తనతో ఏకాత్మగా, నువ్వు దేవుడు ఒకే విధంగా, నువ్వు దేవుడు ఒకే ఆత్మ జీవించడానికి, పరిపాలించటానికి, నువ్వు దేవుడు ఒకే విధంగా ఉండి పరిపాలించటానికి సో ఆయన తిరిగి లేచి ఉన్నాడు. నీ జీవితంలో ఏదైతే ఇప్పుడు కృంగదీస్తుందో వాటన్నిటికీ నువ్వు ఆజ్ఞాపించు, నా జీవితంలో పునరుద్ధానం ఉన్నది, నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం నువ్వు ఏడ్చే స్థితిలో ఉండకూడదు, నువ్వు ఆజ్ఞాపించే స్థితిలో ఉండాలి. నీ సమస్యలని వెళ్ళిపోతాయమ్మా అల్లిపోతాయంత కాదు, నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతాయమంటే బెడ్డింగ్ చేస్తున్నావు, అడుగుతున్నావు, రిక్వెస్ట్ చేస్తున్నావు. దేవుడు నీకు రిక్వెస్ట్ చేయమని చెప్పలేదు, దేవుడు నిన్ను కమాండ్ చేయమన్నాడు, రూల్ చేయమన్నాడు, పరిపాలించమన్నాడు. సో నువ్వు రూలింగ్ చేయాలి. రూల్ చేయాలంటే నువ్వు శరీరానుసారంగా ఉంటే నువ్వు రూల్ చేయలేవు. ఎందుకంటే శరీరం ఎప్పుడు బలహీనపరుస్తుంది. నీ సమస్య, నీ చింత, నీ దుఃఖము, నీ కష్టము, నీ బాధ, నీ వేదన, నాకు బాగలేదు, నేను మంచిగా లేను, నా జీవితం ఎప్పుడు ఇలానే ఉంటుంది, నేను ఎప్పుడు ఇలానే ఉంటుంది, ఇవే శరీరము బలహీనపరుస్తుంది. కానీ దేవుని యొక్క ఆత్మ చెప్తుంది, వాటన్నిటిని జయిస్తున్నాను, అవన్నీ నా పాదమే క్రింద ఉన్నాయి, ఏది నాకు ఎంత మాత్రం హాని చేయదు. సో పాములను, తేలను త్రొక్కి వేస్తున్నాను, ఈ యొక్క రోగములను త్రొక్కి వేస్తున్నాను, ఈ బాధలన్నిటిని త్రొక్కి వేస్తున్నాను. ఇది అథారిటేటివ్, ఇది అధికారం కలిగినటువంటి మాట. ఆత్మ వలన ప్రతి సమయమందు నువ్వు ప్రతిసారి ఎవరైతే సమస్యలు ఉన్న వాళ్ళని చూస్తున్నాను, వాడు బస్సులో వచ్చినా మూడుగా ఏడుస్తున్నాడు, రోడ్డు మీద నడుచుకుంటున్నా మూడుగా నడుచుకున్నా, ఈవెన్ డ్రైవింగ్ చేసుకుంటున్నా వాళ్ళు మూడుగా ఉంటూనే ఉంటారు. కారణం ఏంటిది? వాళ్ళ యొక్క బాధ, వాళ్ళ యొక్క శ్రమ. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? చేంజ్, నువ్వు మారిపో, నువ్వు వారిలాగా ఒకరిని ఒక వ్యక్తి లాగా, అది ఒక శ్రమను అనుభవించే ఒక వ్యక్తిలాగా ఉండద్దు, నువ్వు శ్రమని అధిగమించే వ్యక్తిగా ఉండమంటున్నాడు. శ్రమ పైన దేవుడు నీకు అధికారం ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. దేవుడు నిన్ను ఆజ్ఞాపించమంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే నీ అధికారమును దేవుడు నీకు ఏదైతే అధికారం ఇచ్చి ఉన్నాడో అది నువ్వు చూసుకున్నప్పుడు, నాలో ఏ అధికారం ఉన్నదో అనేది నువ్వు చూసుకున్నప్పుడు అప్పుడు సైతాన్ని కూడా నీకు ఆటోమేటిక్ గా లోపడతాయి, నీ శ్రమలు కూడా ఆటోమేటిక్ గా లోపడతాయి. నువ్వే ఏడ్చుకుంటూ ఉంటుంటే సైతాన్ నీకు ఎలా లోపడుతుంది? ఒక వ్యక్తికి ఒక హైయెస్ట్ పొజిషన్ కలెక్టర్ ఉన్నాడు. కలెక్టర్ తన యొక్క పొజిషన్ ఏంటిదో తనకు తెలియకుండా ఉంటే తను ఏ విధంగా ఆ డిస్ట్రిక్ట్ మొత్తాన్ని పరిపాలిస్తాడు? అదేవిధంగా సీఎంకి తన యొక్క అథారిటీ ఏంటిదో తెలిసినప్పుడే తను అందరినీ కమాండ్ చేయగలుగుతాడు, లేకుంటే తనే అందరినీ బెడ్ చేస్తుంటాడు. అదేవిధంగా దేవుడు నీకు కూడా అధికారం అనుగ్రహించాడు. నీ అధికారం ఏంటిది? నీ పొజిషన్ ఏంటిది? దేవుడు నీకు ఏ స్థానం ఇచ్చి ఉన్నాడు? ఎక్కడ నిన్ను కూర్చొని బట్టి ఉన్నాడు? ఎక్కడ నిన్ను లేవనెత్తి ఉన్నాడు? నీ పొజిషన్ ఎక్కడ? నువ్వు నడిచే నడక ఎక్కడ? సో నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నువ్వు కూడా ఆజ్ఞాపిస్తావు. నీ అధికారం ఏంటిదో నీకు తెలుస్తుంది. సో నీ అధికారం ఏంటిదంటే గాడ్స్ అథారిటీ బికమ్స్ యువర్ అథారిటీ. దేవుని యొక్క అధికారమే నీ అధికారం. దేవుని యొక్క అధికారం, దేవునికి ఉన్న అధికారం ఏదైతే ఉన్నదో అదే అధికారంలో దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడు. అందుకనే ఆయన వేయబడ్డాడు, అందుకనే ఆయన మృతుల నుండి లేచి నీవు ఆదాము ఏదైతే అధికారాన్ని కోల్పోయినాడో ఆ అధికారాన్ని తిరిగి దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడు. ఆదాము ఏదైతే శ్రమలలో అనుభవించిందో, ఏదైతే బాధ ఉన్నదో, ఆదాము నుండి వచ్చిన బాధలకు అనుభవించిన కానీ ఆ బాధలన్నిటిపైన రెండవ ఆదాము యేసు ప్రభువు వాటన్నిటిని జయించి ఉన్నాడు కనుక సో ఇప్పుడు నీలో మొదటి ఆదాము క్రియలు ఉండకూడదు, కానీ రెండవ ఆదాము క్రియలు నీలో కనబడాలి. రెండవ ఆదాము క్రియలు కనబడాలంటే యూ హ్యావ్ టు నో యువర్ అథారిటీ. నీ అధికారం ఏంటిదో, నీ పొజిషన్ ఏంటిది, నువ్వు ఎక్కడ నిలబడ్డావు, నీ స్థానం ఏంటిది, దేవుడు నీకు ఎలాంటి అధికారం ఇచ్చి ఉన్నాడు. సో దేవుని యొక్క మాట
ఇది నీ అధికారం కాదు, నీ అంతటి నీకు తీసుకునే అధికారం కాదు, ఇది దేవుడే నీకు ఇచ్చి ఉన్నాడు. సో నేనేం చెప్తున్నాను, దేవుడి యొక్క మాట నిష్ఫలం కాదు. దేవుడే ఈ మాట నీకు చెప్పి ఉన్నాడు, నేను కాదు. రాజేష్ గారు చెప్పేది ఈ మాట యేసు ప్రభువే నీకు చెప్తున్నాడు, డైరెక్ట్ గా చెప్తున్నాడు. నా మాట జీవమైనది, నా మాట ఆత్మయున్నది, నేను ఒకే ఆత్మయ్య ఉన్నాము. ఏ విధంగానైతే యేసు ప్రభు తండ్రితో అంటున్నాడు, యేసు ప్రభు అంటున్నాడు, ఈ భూమి మీద ఉన్నప్పుడు నేను తండ్రి ఏకమై ఉన్నాము, మేమిద్దరం వేరు వేరు లేము. యోహాను సువార్త 8వ అధ్యాయం 16వ వచనంలో మీరు చదవండి. ఆయన యేసు ప్రభు అంటాడు. అదేవిధంగా యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో చదవండి. నేను తండ్రి వేరు కాదు, నేను తండ్రి ఏకమై ఉన్నాము, మేమిద్దరము ఒక్కటే. నీవు కూడా దేవుడితో అదే విధంగా చూసుకోవాలి. దేవుడు అదే చెప్తాడు, నీవు దేవుడితో ఏకాత్మయ్యి ఉన్నావు. సో ఎప్పుడైతే నీ యొక్క అధికారము నేను దేవుడు ఒకటే అని ఎప్పుడైతే తెలుసుకుంటావో, సో యూ కెన్ ఏదైనా నువ్వు చేయగలుగుతావు. యూ కెన్ డూ ఇట్ ఎనీథింగ్. నువ్వు ఎవరి కొరకైనా ఏదైనా చేయగలుగుతావు, ఏ పనైనా చేయగలుగుతావు. నీకు అసాధ్యమైనది ఏది లేదు. దేవుని యొక్క మాట నీ జీవితంలో నిష్ఫలం కాదు. దేవుడి యొక్క మాటలని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.